చంద్రబాబు పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉంటుందని ప్రతిపక్ష వైసీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తుంటుంది. బాబు చర్యలు మీడియాలో హైలైట్ అవుతుంటాయి, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావు అంటారు. ఈ విషయం వరద తగ్గాక బాధితులకు స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లిన పవన్ కళ్యాణ్ కు అర్థమైనట్టు ఉందని సోషల్ మీడియాలో ఒక వీడియోను చూపించి నెటిజన్లు ఆడిపోసుకుంటున్నారు. తాజాగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద తగ్గడంతో పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. అక్కడ గ్రామస్తులను వరద సాయం గురించి అడగ్గా వారికి అందిన సాయం తెలిసి పవన్ కళ్యాణ్ కు వెంట వచ్చిన నాదెండ్ల మనోహర్ కు ఫ్యూజులు ఎగిరిపోయినంత పనైంది. వరద బాధితులకు అందిన సాయంపై సీరియస్ గా పరీక్ష పేపర్లో రాసుకుంటున్న పవన్ కు మొదట 500 రూపాయలు ఇచ్చారు అనకని సంబరంగా రాసుకున్నాడు. కానీ 500 మొత్తం గ్రామం మొత్తానికి అనేసరికి నిజమా, అంత తక్కువనా అంటూ నోరెళ్లబెట్టారు. చంద్రబాబు జాలిగుండెకు పవన్ నాదెండ్ల అవాక్కయ్యారు. అట్లుంటది బాబు గారి సాయం అంటూ బాధితులు విమర్శలు మొదలు పెట్టగా ఏం సమాధానం చెప్పాలో తెలియక పవన్ నాదెండ్ల పాపం బిగ్గముఖాలు వేసుకుని రాసుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. అంగన్వాడీ రైస్ తింటున్నాము. ప్రభుత్వం నుండి మాత్రం ఈ రైస్ ఇవ్వండి, ఇదొకటి మేము ఇచ్చామని అని కావాలంట. ఆ మొక్కలు కొనుక్కుంటామంటే 500 రూపాయలు ఇచ్చారు. సెక్రటరీ 500 రూపాయలు ఇచ్చారు కూరగాయలు కొనుక్కోమని. మరి గ్రామానికి అంటే నిరాశ్రయాలైన 30 ఇళ్ళకి మొత్తం కేలేదు. గ్రామం మొత్తం కేలేదు. కుటుంబానికి 500 కదా మీరు చెప్పేది. గ్రామం మొత్తం 500 రూపాయలు. 500 కుటుంబం కామకుండా గ్రామం మొత్తానికి 500. మరి 500 రూపాయలు కూరగాయలకి ఇచ్చారు సార్. అందరు కలిపి